అమెరికన్ల డ్రీమ్స్ ని దోచుకుంటున్నారు. ఇప్పుడు అమెరికాలో ట్రెండ్ అవుతున్న ఒక వాక్యం ఇది. అక్కడి లక్షలాది మంది ఎన్ఆర్ఐ టెకీల గుండెల్లో గుబులి పుట్టిస్తోంది. యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఒక 51 సెకండ్ల యాడ్ H1B వీసా దుర్వినియోగం గురించి మాట్లాడుతూ, ఆ దుర్వినియోగానికి ప్రధాన లబ్ధిదారుగా ఏకంగా భారతదేశాన్ని టార్గెట్ చేసింది. యాడ్ చెప్తుంది ఏంటంటే, ఈ యాడ్‌లో ఏముందంటే, H1B వీసాల వల్ల యువ అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఎళ్ళిపోయాయని, అందుకే వారి అమెరికన్ డ్రీమ్ చోరీ చేయబడిందని, ఈ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి పంపేలాగా 2023లో H1B వీసాలు పొందిన వారిలో 72% మంది ఇండియన్లేనని ఒక పై చార్ట్ ను హైలైట్ చేయడం అనేది ఎన్ఆర్ఐ కమ్యూనిటీని డైరెక్ట్ గా విలన్ గా చూపించినట్లే అనిపిస్తోంది. దీనికి తోడు ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అనే కొత్త ఆడిట్ కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని లక్ష్యం H1B నిబంధనలు ఉల్లంఘించే కంపెనీలను టార్గెట్ చేయడం. నిజానికి ఒక సాధారణ అమెరికన్ కు ఈ యాడ్ మా దేశ ఉద్యోగాలు మాకే అనే సెంటిమెంట్ ను ఇస్తుంది. కానీ ఇది మన ఎన్ఆర్ఐలకైతే మల్టీ లెవెల్ షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే $1,00,000 వీసా ఫీజు భారం, ఆటోమేటిక్ ఈఏడి ఎక్స్టెన్షన్ రద్దు వంటి కఠిన నిబంధనలతో పోరాడుతున్న మన ఇండియన్ ప్రొఫెషనల్స్ కు ఈ యాడ్ మీరు మా జాబ్స్ ని దొంగలిస్తున్నారు అనే ముద్రను బలంగా వేస్తోంది. H1B హోల్డర్లు ఎక్కువగా ఉన్న ఐటీ కంపెనీల పైన ఆడిట్లు మొదలైతే, కంపెనీ పొరపాటు చేసినా కూడా దాని ప్రభావం ఉద్యోగి వీసా స్టేటస్ పైన పడుతుంది. జాబ్ పోతే వీసా పోతుంది, దేశం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే ఈ యాడ్ అనేది మన టెకీలలో కేవలం ఉద్యోగ భద్రత గురించే కాదు, ఇమిగ్రేషన్ భవిష్యత్తు గురించిన ఒక ఆందోళన పెంచింది. అయితే ఈ యాడ్ మొత్తం అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని తిరిగి బలంగా తీసుకురావాలనే రాజకీయ సందేశాన్ని ఇస్తోంది. H1B వీసా ద్వారా దేశంలోని నైపుణ్య లోటును పూరించిన ఇండియన్ టెకీల కృషిని పూర్తిగా పక్కన పెట్టేసి, ఇప్పుడేమో జస్ట్ మన వీసా దుర్వినియోగం జరిగింది అనే కోణాన్ని మాత్రమే చూపిస్తుంది. దీనివల్ల ఇక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయ నిపుణులు తమను తాము ఒక అన్సర్టెనిటీలో, ఒక అపార్థం చేసుకున్న వాతావరణంలో చూసుకుంటున్నారు. మొత్తానికి అమెరికన్ డ్రీమ్ కోసం వెళ్ళిన మన వాళ్లకు ఇప్పుడు ఆ డ్రీమ్ గురించే అమెరికా నుంచి ఇలాంటి కఠినమైన హెచ్చరికలు రావడం దురదృష్టకరం అని చెప్పాలి.